హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తుంది యానిమోమీటర్ ఒక మోడల్. ఇది 7th క్లాస్ వెదర్ అండ్ క్లైమేట్ లెసన్లో యానిమోమీటర్కి సంబంధించిన టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో మనకు ఒక చిన్న ల్యాబ్ యాక్టివ్ చేశాను. ఇట్లా దీనికి నేను ఏమేమి యూజ్ చేసినట్టు ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను, ఒక పెన్, ఆ పెన్కి సంబంధించిన రిఫిల్ ఉంటుంది, ఒక 40 కప్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ కార్డ్బోర్డ్తో ఇట్లా ఈ షేప్లో తీసుకుని కింద ఇట్లా బేస్ లాగా తీసుకున్నాను. ఇట్లా బేస్ కింద పడకుండా ఉంటుంది. తర్వాత ఈ పెన్ని, ఇక్కడ పెన్ ఉంది కదా, పెన్ని దాని బ్యాక్ సైడ్ క్యాప్తో సహా ఇలా టైట్ చేసి పెట్టేసాను. ఇక్కడ లోపల సేమ్ సైజులో ఉన్నటువంటి 2 స్ట్రిప్స్ తీసుకున్నాను. లెంగ్త్ బ్రెడ్త్ సేమ్ ఉన్నటువంటి 2 స్ట్రిప్స్ తీసుకున్నాను. కార్డ్బోర్డ్ ఇలా బెండ్ అవ్వకుండా ఇక్కడో స్ట్రిప్ నేను పేస్ట్ చేశాను. తదనంగా ఈ 40 కప్స్ కూడా డబుల్ టేప్ సాయంతో ఇట్లా అతికించాను. ఈ మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసి ఒక చిన్న రబ్బర్ది ఆ ప్లాస్టిక్ ట్యూబ్స్ లాంటిది పెట్టాను ఇక్కడ. ఎందుకంటే దీన్ని ఈజీగా రొటేట్ అవ్వడానికి ఆ రిఫిల్ చుట్టూ ఈ విధంగా రిఫిల్ని కూడా దీనిపైన పెట్టేసి ఇట్లా పెడితే మనకు యానిమోమీటర్ ఒక మోడల్ రెడీ అవుతుంది. యానిమోమీటర్ని మనం ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది విండో యొక్క స్పీడ్ని, విండో యొక్క డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. యాక్టివిటీస్ పిల్లలకు కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తారు. చేయడం వల్ల కూడా వాళ్ళకు ఈ టాపిక్ సంబంధించినటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఎప్పటికీ ఆ టాపిక్ మర్చిపోకుండా ఉంటారు. ఇది యానిమోమీటర్ ఏ విధంగా తయారు చేస్తారనేది ఒక లాంగ్ వీడియో పెడతాను. ఇది నెక్స్ట్ మన ఛానల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. దీనిపైన గాలి ఊదినప్పుడు ఏ విధంగా రొటేట్ అవుతుందని చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇట్లా ఈ విధంగా రొటేట్ అవుతుంది. సేమ్ ఇది జస్ట్ మోడల్ మాత్రమే. యానిమోమీటర్ కూడా ఆ విధంగానే గాలి వీచినప్పుడు ఇట్లా తిరుగుతూ అవి విండు ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, ఎంత స్పీడ్తో వస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి యానిమోమీటర్ యూజ్ చేస్తారు. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.